అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన 16 నియోజకవర్గాలతో పాటు ఈరోజు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా హైదరాబాదు దేశం మొత్తం మీద ఈసారి చాలా చర్చనీయాంశమైంది. ఎందుకు అనంటే గత 40 సంవత్సరాలుగా అప్రతిహతంగా ఈ సీటుని ఎంఐఎం గెలుస్తూ ఉంది. కానీ ఈసారి మాధవీలత రూపంలో భారతీయ జనతా పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి గట్టి పోటీదారుని నిలబెట్టింది. మాధవీలత నిజంగానే తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. నా ఉద్దేశం ప్రకారం బహుశా జూన్ 4న హైదరాబాద్కి కొత్త ఎంపీ ప్రకటించబడేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. 40 ఏళ్ల తర్వాత హైదరాబాదులో ఎంఐఎం కానటువంటి అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యేటువంటి అవకాశం నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. నా విశ్లేషణలో ఆ కారణాలు ఏమిటి అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాదులో పోలింగ్ అయినటువంటి ఓట్ల శాతం 39.5%. ఇది తెలంగాణ మొత్తంలో అతి తక్కువ ఓటింగ్ శాతం. 8కి 10 గంటలకి 11 గంటలకి ఈరోజు చివరి వరకు మహా అయితే మార్పు చెందినా కూడా ఒక 3% 4% పెరుగుతుందేమో ఓటింగ్ పర్సంటేజ్. అంటే ఎంత వెళ్ళినా కూడా 42.5 43% వెళ్ళి ఆగుతుంది. ఇదే హైదరాబాద్ నియోజకవర్గంలో 2019లో పోలైనటువంటి ఓట్ల శాతం 45.8%. అంటే 2019 ఓట్ల శాతానికి ఈసారి ఓటింగ్ పర్సంటేజీ చేరుకునేటువంటి అవకాశాలు కనబడటం లేదు. తక్కువ ఓటింగ్ శాతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తారో ఆ పార్టీకి ఎప్పుడూ కూడా లాభదాయకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల యొక్క లోపం ఏ రోజున లేదు. దేశం మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలతో పోల్చి చూస్తే కార్యకర్తల బలం, అకుంఠిత దీక్షతో పనిచేసేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకే చాలా ఎక్కువ మంది ఉన్నారు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు కూడా ఒప్పుకునేటువంటి సత్యం. రెండవ అంశం, మొన్న మధ్య ఇంకో వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. హైదరాబాదు జిల్లా మొత్తంలోంచి 5.5 లక్షల దాదాపు బోగస్ ఓటర్లని తీసివేస్తే అందులో 2 లక్షల హైదరాబాదు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మాత్రమే తొలగించబడ్డారు. ఎప్పుడైతే ఈ 2 లక్షలు బోగస్ ఓట్లని తొలగించారో అప్పుడు మామూలుగా ఆలోచించినట్లయితే ఈ 2 లక్షల్లో ఎక్కువ మంది ఎవరికి ఇంతకాలం ఓటు వేస్తున్నారు, ఈ ఓట్లని ఏ రకంగా రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి అనేది మనకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఓటింగ్ పర్సంటేజీ 2019 తాకకపోవడం, 2 లక్షల బోగస్ ఓట్లని తీసేయడం, మాధవీలత గట్టిగా పోటీ చేస్తున్నది కాబట్టి, గట్టిగా పోటీ ఇస్తున్నది కాబట్టి గెలిచేటువంటి అవకాశం ఇన్నాళ్ళకి ఎంఐఎం కాకుండా వేరే పార్టీకి వచ్చింది కాబట్టి ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటర్లందరూ కూడా తప్పకుండా వెళ్ళి ఓట్లు వేసి ఉండి ఉంటారు.
ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం ఎంఐఎంకి సాధారణంగా మద్దతిస్తున్నటువంటి ఓటర్లు బయటికి రాలేదు అనేది మనకి సుస్పష్టమవుతోంది. అంతేకాకుండా కొన్ని వీడియోలు చూసాం మనం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎంఐఎం నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి తలుపులు తట్టి మరీ వారిని ఓటింగ్కి రమ్మని అడుగుతున్నటువంటి దృశ్యాలని మనం చూసాం. ఈ రకంగా ఓటర్లని అభ్యర్థిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇంతకుముందు కనపడలేదు. అలాగే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఇంతకు ముందులా కాకుండా ఈ రోజున మలక్పేటలో ఉన్నటువంటి హిందూ ఓటర్లను కూడా కలవడం జరిగింది. ఆ దృశ్యాలను కూడా మనం చూసాం. గెలుపు మీద ధీమాతో ఇంతకు ముందెప్పుడూ కూడా అందరి దగ్గరికి వెళ్ళనటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈ ఎన్నికల్లో అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటేనే మనకు అర్థమవుతుంది మాధవీలత ఎంత గట్టిగా పోటీ ఇచ్చారో అని. అంతేకాకుండా మాధవీలత మీద ఎంఐఎం కార్యకర్తలు చాలా దురుసుగా ప్రవర్తించారు. గెలిచేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యకర్తలు సంయమనం కోల్పోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంయమనం కోల్పోతున్నారు అని అంటేనే ఆ కార్యకర్తల్లో, ఆ పార్టీ యొక్క అభ్యర్థిలో ఓటమి యొక్క భయం మొదలైంది అనేది ఎవరికైనా కూడా చాలా సులభంగా అర్థమయ్యేటువంటి విషయం. ఈ రకంగా జరిగినటువంటి పరిణామాలని, అలాగే ముందుగా మనం అనుకున్నటువంటి కారణాలని గమనించినట్లయితే బహుశా ఈసారి హైదరాబాద్కి మాధవీలత పేరుతో ఒక కొత్త ఎంపీ వస్తున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. అదే గనక జరిగితే నిజంగానే మాధవీలత భారతీయ జనతా పార్టీ ఒక రికార్డుని సృష్టించినట్టు అవుతుంది. 4 దశాబ్దాలుగా ఏ మాత్రము చెదరనటువంటి ఎంఐఎం కోట కుప్పకూలుతుంది అని మనం అనుకోవచ్చు. పొరపాటున ఎక్కువ ఓట్లు రాక మాధవీలత గెలవకపోయినా కూడా ఒక రకంగా చెప్పాలి అనంటే మాధవీలత గెలిచినట్టే అని మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేసింది. ఎంఐఎం కార్యకర్తల్లో భయం అనేటువంటి భావాన్ని తీసుకురాగలిగింది. అలాగే ఎంఐఎం వ్యతిరేక ఓటర్లలో ఉత్సాహాన్ని నింపగలిగింది. హైదరాబాద్ నియోజకవర్గాన్ని ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా దేశం మొత్తం మీద తీసుకువెళ్ళగలిగింది. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే మాధవీలత గెలిచినా ఓడినా కూడా గెలిచినట్టే లెక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి.